ఆ రోజు అందరూ థామస్ ఆల్వా ఎడిసన్ని ప్రశంసిస్తూ ఆయనను ఘనపరచి తనని మాట్లాడమన్నప్పుడు ఎడిసన్ తన తల్లి గురించి, బైబిల్ గురించి చెప్పాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది. ఆమె చేసిన కన్నీటి ప్రార్థనే ఈరోజు నన్ను మీ మధ్య ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది అని చెప్పాడు. తరువాత బైబిల్ గురించి మాట్లాడాడు. ఒకరోజు మా పాస్టర్ గారు చెబుతున్న దేవుని వాక్యం వినుచుండగా అప్పుడు యోబు 28:3 వచనంను చదివించి దానికి ఆత్మీయంగా బోధించాడు. మనిషి చీకటి అనే పాపమునకు అంతం కలుగచేసి వెలుగు అనే క్రీస్తులోనికి రావాలని వివరించారు. అయితే ఆ మాటను ఇంటికి వచ్చిన తరువాత నా గదిలోనికి వెళ్ళి మరలా చదివాను. మనుషులు చీకటికి అంతము కలుగచేయుదురు, గాఢాంధకారపులోను మరణాంధకారపులోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. యోబు 28. ఈ వాక్యం దైవజనులు ఆత్మీయార్థంతో చెప్పారు. అయితే నేను అక్షరార్థముగా ప్రయత్నించి బైబిల్ ప్రవచనం నెరవేర్చడానికి తలించి యోబు 28:3 వాక్యం మేరకు ప్రయత్నించాను. దేవుడు నా ప్రయత్నం సఫలం చేశారు. నేను బల్బును కనిపెట్టుటకు కారణం బైబిల్లోని వాక్యం అని సాక్ష్యం ఇచ్చారు థామస్ ఆల్వా ఎడిసన్. 1879 సంవత్సరంలో బల్బును కనుగొన్న ఎడిసన్ 1882లో ప్రయోగాత్మకంగా బల్బును వెలిగించి దానికి మూల కారణమైన పరిశుద్ధ గ్రంథంలోని ఒక వచనమే అని స్పష్టం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.